హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఇంకా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి 2 months మాత్రమే టైం ఉంది. మనం ఇప్పటి నుంచే రివిజన్ స్టార్ట్ చేసినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 10/10 స్కోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీకు 10th మ్యాథ్స్లో ఉన్న అన్ని చాప్టర్స్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అట్లాగే పబ్లిక్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు పార్ట్స్ రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీటన్నిటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. అట్లాగే ఏ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ని ఆ రోజే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో 100% A1 గ్రేడ్ సాధించడానికి, అంటే 10/10 పాయింట్స్ సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్లో భాగంగా మొదటి చాప్టర్ అంటే రియల్ నెంబర్స్లోని మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ గురించి, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 3 to 5 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, మనకి దీని యొక్క డెఫినేషన్ కూడా 1 మార్క్కి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి డెఫినేషన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిమ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మనం ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మాత్రం సేమ్ ఉంటాయి అని అర్థం వస్తుంది అనమాట. దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 45ని ఫ్యాక్టరైజేషన్ చేయమని స్టూడెంట్స్కి ఇచ్చామనుకుందాం. అప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ డిఫరెంట్ వేస్లో ఇలా చేశారు. ఒక స్టూడెంట్ ఏమో ఈ 45ని ఇట్లా ఫ్యాక్టరైజేషన్ చేయడం జరిగింది. 3 టేబుల్ 1 time, 15 5 times, అగైన్ 3 టేబుల్ 5 times, అంటే 45 ఈక్వల్ టు 3 into 3 into 5 ఇట్లా ఫ్యాక్టరైజేషన్ చేయడం జరిగింది. అట్లాగే మరొక స్టూడెంట్ ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఫస్ట్ 5 టేబుల్ తీసుకోవడం జరిగింది. మనకి 9 5s are 45, అగైన్ 3 టేబుల్ 3 3s are 9, అంటే 45 ఈక్వల్ టు 5 into 3 into 3. అంటే ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ చేసింది కరెక్టే, అంటే ఇద్దరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని కరెక్ట్గానే చేయడం జరిగింది. కాకపోతే అందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి సేమ్ ఉన్నాయి, కానీ ఆర్డర్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 3 3 5 రావడం జరిగింది, ఇక్కడ 5 3 3 రావడం జరిగింది. అంటే అందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మారలేదు, కానీ ఆర్డర్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఈ మీనింగ్తో మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 1 మార్క్లో అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ 140. మనం ఇట్లా నెంబర్స్ని, కాంపోజిట్ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనం డివిజిబిలిటీ రూల్స్ని మనం ఆల్రెడీ 6th క్లాస్లోనే నేర్చుకుంటాం. ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. నెక్స్ట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే టేబుల్స్గా ఉపయోగించాలి. అంటే మనం 2 3 5 7 11 13 ఇట్లాంటి నెంబర్స్ని మాత్రమే మనం టేబుల్స్గా ఉపయోగించాల్సి ఉంటుంది. మనం 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమిటి, ఏదైనా ఒక నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ ఈవెన్ నెంబర్ కానీ ఉన్నట్లయితే, అంటే 0 2 4 6 8 వీటిలో ఏ డిజిట్ ఉన్నా సరే అది 2తో డివిజిబుల్ అవుతుంది. అట్లాగే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇచ్చిన నెంబర్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్, అంటే డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబరు 3తో డివిజిబుల్ అయినట్లయితే, అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్ అయినట్లయితే ఆ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అట్లాగే 5 యొక్క డివిజిబిలిటీ రూల్, ఏదైనా ఒక నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. అట్లాగే 7 యొక్క డివిజిబిలిటీ రూల్, అంటే మనకి ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, 189 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 189 ఉంది. ఇది మనకి 7తో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియాలి అంటే
మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్లోంచి మైనస్ చేసినట్లయితే ఆ వచ్చే నెంబర్ 0 కానీ లేకపోతే 7 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయినట్లయితే అది 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9ని డబుల్ చేసామంటే 9 2s are 18. ఈ 18ని రిమైనింగ్ నెంబర్ 18 నుంచి మైనస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇది మనకి 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇట్లా మనం డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకున్నట్లయితే ఏ నెంబర్నైనా సరే మనం చాలా ఈజీగా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనం 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇది ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో చూస్తాం. మనకి యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈవెన్ నెంబరు, కాబట్టి 2 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో 1లో పోదు కాబట్టి 14లో చూస్తాం. 7 2s are 14 0. ఎగైన్ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మళ్ళీ 2 టేబుల్లో చూసినట్లయితే 3 2s are 6, ఇంకా 1 ఉంది 10 అవుతుంది. 5 2s are 10. ఇప్పుడు 35 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి 2 టేబుల్లో పోయే ఛాన్స్ లేదు. కాబట్టి నెక్స్ట్ మనం 3 టేబుల్ వెరిఫై చేస్తాం. 3 టేబుల్లో మనం పోతుందో లేదో ఎలా చెప్తాం, ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తాం. అంటే 3ని 5ని యాడ్ చేస్తే 8. ఆ 8 అనేది 3 టేబుల్లో రాదు కదా, కాబట్టి ఇది 3 టేబుల్లో పోయే అవకాశం లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ 5 ఉంది కదా కాబట్టి మనకి 5 టేబుల్లో పోతుందని అర్థమవుతుంది. 5 టేబుల్ 35లో 7 టైమ్స్. అంటే ఎప్పుడైతే మనకు ప్రైమ్ నెంబర్ వచ్చిందో అక్కడ ఆపేస్తాం. అంటే ఇక్కడ మనం 140 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 5 into 7. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ 156. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో చెక్ చేస్తాం. యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబరు, 2 టేబుల్లో పోతుంది. అంటే 15లో 7 టైమ్స్, 1 ఉంది 16 అవుతుంది. 8 2s are 16. అగైన్ ఈవెన్ నెంబర్ 2 టేబుల్ చూసినట్లయితే 3 2s are 6 అంటే 18 అవుతుంది. 9 2s are 18. అయితే ఇప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది 2 టేబుల్లో పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 టేబుల్ కదా, మనం 3 టేబుల్లో పోతుందో లేదో చెక్ చేయాలంటే ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. 3 + 9 12. ఇది 2 టేబుల్లో వస్తుంది కదా కాబట్టి 3 టేబుల్ పోతుంది. ఓకే, 3 టేబుల్ వెరిఫై చేసినట్లయితే 3 1s are 3, 3 3s are 9. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో మనం ఫ్యాక్టరైజేషన్ ఆపేస్తాం. అంటే 156 క్యాన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 3 into 13. ఇట్లాంటి క్వశ్చన్ మనకి 1 మార్క్లోని 2 మార్క్లోని అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్స్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 6 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 3 టైమ్స్. అంటే 12 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 3. దీన్నే మనం పవర్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 2 స్క్వేర్, అంటే 2s 2 ఉన్నాయి కదా, 2 స్క్వేర్ ఇంటూ 3 power 1 అని రాయొచ్చు. అట్లాగే మనం 18ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 9 టైమ్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే 18 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 into 3. దిస్ ఈక్వల్ టు 2 power 1 into 3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇచ్చిన 2 నెంబర్స్ 2 కావచ్చు 3 కావచ్చు, వాటిలో కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకుని వాటిలో లోయెస్ట్ పవర్స్ని తీసుకుని వాటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ని మనం హెచ్సిఎఫ్గా చెప్పొచ్చు అనమాట. అంటే ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆర్ లీస్ట్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇంకా చెప్పాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించాం కదా. ఓకే, ఇప్పుడు మనం
ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది, అట్లాగే 3 కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లోని లోయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ పవర్ 2 ఉంది, పవర్ 1 ఉంది. అంటే లోయెస్ట్ పవర్ 2 పవర్ 1. అంటే రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ పవర్ని తీసుకుంటాం. అంటే 2 పవర్ 1 తీసుకున్నాం. ఓకే, ఇంటూ నెక్స్ట్ మరొక కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3 ఉంది. ఈ రెండిట్లో లోయెస్ట్ పవర్ లీస్ట్ పవర్ ఏంటి? 1 కదా. అంటే 3 పవర్ 1. అంటే 2 పవర్ 1 మీన్స్ 2 ఇంటూ 3 పవర్ 1 మీన్స్ 3. 2 3s are 6. అంటే ఇక్కడ 12 and 18 యొక్క హెచ్సిఎఫ్ మనకి 6 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం. మనం దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, దిస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనం ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ హెచ్సిఎఫ్లో మనకి కామన్ అనే టర్మ్ ఉంటుంది, ఎల్సిఎంలో మనకి కామన్ అనే టర్మ్ ఉండదు. ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్లోని గ్రేటెస్ట్ పవర్స్ని తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి 2లో హైయెస్ట్ పవర్, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ తీసుకుంటాం, తర్వాత మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా తీసుకుంటాం. ఓకే, 2 పవర్ 2, 2 పవర్ 1లో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 2 పవర్ 2. అట్లాగే 3 పవర్ 1, 3 పవర్ 2లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 3 స్క్వేర్. అంటే దిస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మీన్స్ 2 2s are 4 ఇంటూ 3 స్క్వేర్ మీన్స్ 3 3s are 9. 4 9s are 36. అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది 36 అవుతుంది అనమాట, 12కి 18కి. ఓకే, ఇదే ప్రాబ్లం మనకి 1 మార్కు 2 మార్క్ అడిగినట్లయితే ఈ డెఫినేషన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఈక్వల్ టు 6 అని రాస్తే సరిపోతుంది. ఇదే ప్రాబ్లమ్ని మనం 4 మార్క్స్కి అడిగినట్లయితే ఇట్లా డెఫినేషన్స్తో సహా రాసినట్లయితే మనం ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరొక ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అంటే 12 క్యాన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని పవర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. అలాగే మనం 15 ఎట్లా రాయొచ్చు? 3 ఇంటూ 5. దీన్నే మనం 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అని రాయొచ్చు. అలాగే 21 కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ 7. అంటే 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఓకే, మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే అన్నిటిలోని అంటే 3 నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ చూసి వాటిలో లోయెస్ట్ పవర్ తీసుకుంటాం. ఓకే, అన్నిట్లోని మనకి కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది కదా, దాని యొక్క లోయెస్ట్ పవర్ ఏంటి? 3 పవర్ 1. అంటే 3 పవర్ 1 ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఒకవేళ ఈ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ 2 నెంబర్స్లో మాత్రమే ఉండి థర్డ్ నెంబర్లో లేనట్లయితే అప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్ లేనట్లే, అప్పుడు హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 3, అందులో హైయెస్ట్ పవర్ అంటే 1 కదా, అంటే 3 పవర్ 1 ఇంటూ ఇంకా మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది, అంటే గ్రేటెస్ట్ పవర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ అట్లాగే 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకుని అన్ని ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ అయితే గ్రేటెస్ట్ పవర్స్ ఉన్న నెంబర్ని తీసుకుంటాం, మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకుని మనం మల్టీలో చేసినట్లయితే మనకి ఎల్సిఎం వస్తుంది అనమాట. అంటే 3 పవర్ 1 మీన్స్ 3, 2 స్క్వేర్ మీన్స్ 2 2s are 4 ఇంటూ 5 ఇంటూ 7. 7 5s are 35, 35 3s are 105, 105 4s are 420. అంటే 420 అనేది ఈ 12, 15 and 21 యొక్క ఎల్సిఎం అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ 4 పవర్ n కెన్ బి ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ చాప్టర్. మనకి 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ ఆర్ 4 మార్క్స్లో కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఒకసారి మనం ఏదైనా ఒక నెంబర్ అంటే 0తో ఎండ్ అయ్యే నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇది 0తో ఎండ్ అయింది కదా, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే
2 ఇంటూ 5 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసినప్పుడు 2 ఇంటూ 5 కింద రాయొచ్చు. అలాగే ఒకవేళ మనం 20ని తీసుకున్నట్లయితే 2 ఇంటూ 2 ఇంటూ 5. ఫర్ ఎగ్జాంపుల్ 15ని తీసుకున్నట్లయితే 2 ఇంటూ 5 ఇంటూ 5. అంటే వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో అయితే ఏ నెంబర్స్ అయితే 0తో ఎండ్ అవుతున్నాయో వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి 2 and 5 కంపల్సరీ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి అంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బోత్ 2 and 5 ఉండాలి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన ఈ కాన్సెప్ట్ని మనం రాసినట్లయితే అంటే ఫర్ ఎనీ నెంబర్ టు ఎండ్ విత్ డిజిట్ 0, it should be divisible by 2 and 5. అంటే ఒక నెంబరు మనకి 0తో ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 and 5 రెండు ఉండాలి. అంటే వాటితో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 4 power n 0తో ఎండ్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 4 power n ఈక్వల్ టు ఈ 4 కాంపోజిట్ నెంబరు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 కింద రాయొచ్చు. అంటే 2 into 2 పవర్ n. అంటే దీన్నే పవర్స్లోకి మార్చినట్లయితే 2 square power n అంటే 2 power 2 into n 2n అవుతుంది. అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఓన్లీ 2 మాత్రమే ఉంది, 5 లేదు. కాబట్టి 4 power n అనే నెంబరు n యొక్క ఏ వాల్యూకైనా సరే 0తో ఎండ్ అవ్వదని చెప్పొచ్చు అనమాట. సిన్స్ 5 ఈజ్ నాట్ దేర్, it never end with digit 0 for any natural number n. ఓకే, ఇట్లా రాసినట్లయితే మనకి ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ మనం కాన్సెప్ట్ రాసాం. అంటే ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ అవ్వాలి అంటే అది 2 and 5 రెండిటితోటి డివిజిబుల్ అవ్వాలి. అంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బోత్ 2 and 5 ఉండాలి. తర్వాత ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఇక్కడ 4 power n ఈ బేస్ 4 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేసినట్లయితే 2 into 2 అని రాయొచ్చు. దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చినట్లయితే 2 square అని రాయొచ్చు. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n లో ఉంది, ఏ పవర్ mn అవుతుంది కాబట్టి 2 power 2n. అంటే ఇక్కడ మనకి ఓన్లీ 2 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంది 4 power nకి, 5 లేదు. కానీ ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే బోత్ 2 and 5 రెండు ఉండాలి. సిన్స్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 power n, ఇట్ నెవర్ ఎండ్ విత్ 0 డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే n యొక్క ఏ విలువకైనా సరే ఈ 4 power n అనేది 0తో ఎండ్ అవ్వదు అని చెప్పవచ్చు అనమాట. ఇలాంటి క్వశ్చనే మనకి ఎక్సర్సైజ్లో మరొకటి ఉంది. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఈ స్ట్రక్చర్ అనేది మారదు, మనకి ఓన్లీ ఇది మాత్రమే మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనం ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ టు ఎండ్ విత్ డిజిట్ 0 ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 5 అని రాస్తాం. తర్వాత 6 power n తీసుకుంటాం. ఈ 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 into 3 కింద మార్చొచ్చు, హోల్ పవర్ n. దీన్నే ఎట్లా రాయొచ్చు, 2 power n into 3 power n. ఇక్కడ కూడా మనకి 2 మాత్రమే ఉంది, ఇక్కడ మనకి 3 అవసరం లేదు, ఉన్నా లేకపోయినా మనకి అనవసరం. 2 and 5 బోత్ రెండు ఉండాలి మనకి. ఇక్కడ కూడా మనకి సిన్స్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్
ఆఫ్ 6 పవర్ n. ఇట్ నెవర్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అని రాసేసేయచ్చు అనమాట. లేకపోతే ఇదే ప్లేస్లో మనకి 12 పవర్ n ఇవ్వచ్చు. చెక్ వెదర్ 12 పవర్ n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అని అడిగినప్పుడు సేమ్ ఇట్లానే స్టార్ట్ చేస్తాం. ఈ ఒక్క లైన్ మాత్రమే మనం మారుతుంది అనమాట. అంటే ఈ 12 పవర్ nని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే, అంటే 12 ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 6 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 3 టైమ్స్, అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 3 పవర్ n. ఓకే, దిస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ into 3 పవర్ n. దిస్ ఈక్వల్ టు 2 పవర్ 2 into n 2n into 3 పవర్ n. ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఏముంది, ఓన్లీ 2 మాత్రమే ఉంది, 5 లేదు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో. కాబట్టి సిన్స్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 పవర్ n, ఇట్ నెవర్ ఎండ్స్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అని రాసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers, which is also one of the most important problem in this chapter. మనకి either 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో కానీ గ్యారంటీగా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అసలు మనకి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ తెలిసినట్లయితే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. మనకి ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో, అదేంటి 1 and itself, వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే 1 అంటే అదే నెంబర్ కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ కనీసం ఒకటైనా ఉన్నట్లయితే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2. దీనికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా 1 and itself, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నట్లయితే 1 2 4, దీనికి మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అట్లాగే 1 and itself కాకుండా అట్లీస్ట్ ఒక ఫ్యాక్టర్ అయినా ఉంది, కాబట్టి దీన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించుకుంటాం. ఫస్ట్ వన్, 7 into 11 into 13 plus 13. ఇక్కడ మనకి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అని మనం భావించినట్లయితే, మనం టర్మ్ అని సెపరేట్గా చూడాలి అంటే అది ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ సెపరేట్ చేయబడాలి. అంటే మనం ఇంటూ ఉన్నప్పుడు అదంతా ప్రోడక్ట్ అవుతుంది, అదంతా సింగిల్ టర్మ్ అవుతుంది. అంటే ఇక్కడ 7 into 11 into 13 అనేది ఒకే టర్మ్గా భావించాలి. మనం మరొక టర్మ్గా భావించాలంటే ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ మనకి సెపరేట్ చేయబడాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది మనకి సెకండ్ టర్మ్ అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన నెంబర్లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో మనకి కామన్ టర్మ్స్ని మనం సెపరేట్ చేసినట్లయితే, అంటే రెండిట్లో మనకి 13 అనేది కామన్ ఫ్యాక్టర్ కదా, దాన్ని మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి 7 into 11 ప్లస్ ఈ 13లో 13 1 టైం పోతుంది కదా, 1 రాస్తాం. దిస్ ఈక్వల్ టు 13 into 7 11s are 77 plus 1. దిస్ ఈక్వల్ టు 13 into 78. అంటే ఇచ్చిన నెంబర్కి 1 and itself కాకుండా 13 అనే మరికొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇచ్చిన నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, గివెన్ నెంబర్ హ్యాస్ more than 2 factors, so it is a composite number. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ తీసుకున్నట్లయితే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ అండ్ 5. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, అంటే ఇక్కడ ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఓన్లీ 2 టర్మ్సే. మనకి ఇవన్నీ మనకి ఇంటూ ఉంది కాబట్టి ఇది ప్రోడక్ట్ అంతా ఒకే టర్మ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి ఇది సెకండ్ టర్మ్ అవుతుంది. ఈ రెండు టర్మ్స్లోని మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముందంటే 5 ఉంది కదా. మనం 5ని కామన్ తీసినట్లయితే 7 into 6 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ 5ని కామన్ తీసాం కాబట్టి 5లో 5 1 టైం పోతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు
5 into 7 6 are 42, 42 into 4, 2 4s are 8, 4 4s are 16, 168 అవుతుంది. 3 2s are 6 into 6, 8 6 are 48, 4 6 6 are 36 plus 4 40, 0 4 6 1s are 6 plus 4 10 అంటే 1008 plus 1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 5 into 1008కి 1 యాడ్ చేసినట్లయితే 1009 అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా 5 1009 అనే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంకా ఉండొచ్చు. కానీ మనకి మోర్ దెన్ 2 ఉంటే చాలు కదా కాంపోజిట్ నెంబర్ అనడానికి. కాబట్టి ఇది కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. So it is a composite number. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. 17 into 11 into 2 plus 17 into 11 into 5. ఇక్కడ కూడా మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో మనం కామన్ ఫ్యాక్టర్స్ని కామన్ తీసినట్లయితే ఇక్కడ 17 కామన్గా ఉంది, అట్లాగే 11 కూడా కామన్గా ఉంది. కామన్ తీసాం, ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉంటుంది ప్లస్ ఇక్కడ 5 ఉంటుంది. ఈక్వల్ టు 17 into 11 into 2 plus 5 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇచ్చిన నెంబర్కి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 17 11 7 అనే ఇంకా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ a composite number. Okay, next question. What is the last digit of 6 power 100? Okay, మనకి లాస్ట్ డిజిట్ అంటే ఈ 6ని మనం 100 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే ఒక లార్జ్ నెంబర్ వస్తుంది. దాంట్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అంటే యూనిట్స్ ప్లేస్లో ఉండే యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది అని మనం చెప్పాలన్నమాట. ఇట్లాంటివి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మనం ఇట్లాంటివి జస్ట్ వెరిఫై చేస్తే సరిపోతుంది. 6 పవర్ 1 అంటే 6 అవుతుంది. అట్లాగే 6 స్క్వేర్ అంటే 6 into 6, 6 6 are 36 అవుతుంది. అలాగే 6 క్యూబ్ అంటే 6 6 are 36, 36 6 are 216. అంటే మనం 6కి పవర్ ఎంత రాసినా యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. ఇట్లా మనం వెరిఫై చేసుకుని మనం ఆన్సర్ చెప్పొచ్చు. అట్లాగే 5కి ఎంత పవర్ ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్లో 5 వస్తుంది. అట్లాగే 1కి ఎంత పవర్ ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. కాబట్టి ఇట్లాంటివి వెరిఫై చేయడం ద్వారా మనం ఇట్లాంటి క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావించినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.